హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక ఆఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అనేసి వీడియోలో ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేము మా ఇంటి నుండి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యామండి. మా ఇంటి నుండి హైదరాబాద్ వచ్చేసి ఒక 1 అవర్లో అయితే వెళ్ళొచ్చు. యాక్చువల్గా మేము ఐఫోన్ కొనడానికి అయితే కూకట్పల్లిలో ఉన్న హజిల్ లైఫ్ స్టైల్ అనే స్టోర్కి అయితే వెళ్ళాము. హస్బెండ్ ఫోన్స్ ఎలా ఉన్నాయని అయితే చూస్తున్నాడండి. మా హస్బెండ్కి ఐఫోన్ కొనాలని ఎప్పటి నుంచో డ్రీమ్ అయితే ఉండేదండి. ఫైనల్గా ఇప్పుడైతే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. మీకు మా హస్బెండ్ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంటుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనేసి. ఇక్కడ మా హస్బెండ్కి ఇంకో ఫోన్ కూడా నచ్చిందండి. ఆ ఫోన్ అయితే నన్ను తీసుకోమని చెప్తున్నాడు. బట్ నేనైతే వద్దు, నీ ఫోన్ ఉంది కదా, నీ ఫోన్ యూజ్ చేసుకుంటానని చెప్తే వద్దు ఈ ఫోన్ నాకు నచ్చింది, తీసుకుంటున్నానని అయితే చెప్పాడు. ఇంకా నేను కూడా సరే నీ ఇష్టం అని అయితే చెప్పానండి. ఫైనల్గా ఒక ఐఫోన్ కొనడానికి అయితే వెళ్ళి 2 ఐఫోన్లు అయితే తీసుకొని అయితే వచ్చామండి. 2 ఫోన్లు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడైతే మా వారైతే బిల్లింగ్ వేపిస్తున్నారండి. మా హస్బెండ్ బిల్ చేపించే టైంలో మా పిల్లల అల్లరైతే మామూలుగా లేదండి. ఒక్క దగ్గర కూర్చోమంటే కూర్చోట్లేదు. మా పాప చూడండి అటు ఇటు వాళ్ళ డాడీ దగ్గరికి నా దగ్గరికి మామూలు అల్లరి చేయట్లేదండి మా పిల్లలు ఇద్దరు. మా బాబు అయితే అమ్మ అని ఒకటే పరిగెత్తుకుంటూ అయితే వస్తున్నాడండి. అక్కడ వాళ్ళందరూ మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారుగా, మీ బాబు కంటే మీ పాప అయితే చాలా యాక్టివ్గా ఉందనేసి అంటున్నారు. ఇంకా మా బాబు అల్లరైతే చూడండి ఆ సోఫాను అటు ఇటు కదుల్చుకుంటూ కూర్చుంటున్నాడు. మా పాప ఒక్కతే ఎంత క్యూట్గా అటు ఇటు తిరుగుకుంటూ ఆడుకుంటుందో. ఫైనల్గా అయితే మేము 2 ఐఫోన్లు అయితే తీసుకున్నామండి. ఏ ఫోన్ ఎవరు తీసుకున్నాం అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫోన్స్ తీసుకున్న తర్వాత లంచ్ చేసేసి అక్కడ నుంచి ఐకియాకి అయితే వెళ్ళామండి. నేను ఐకియా వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఎప్పుడు ఐకియాకి అయితే వెళ్ళలేదండి. అక్కడ ఏదో షాపింగ్ చేసే వాళ్ళలాగా ట్రాలీ తీసుకొని మొత్తం తిరిగేస్తున్నామండి. మా హస్బెండ్ చూడండి అక్కడ ఏదో కొనే వాళ్ళలాగా మొత్తం అది ఇది వెతుకుతున్నాడండి. యాక్చువల్గా నేనైతే ఏమైనా తీసుకుందామని అయితే అనుకున్నానండి. కానీ అక్కడ ప్రైస్ చూస్తే చాలా టూ మచ్గా ఉందండి. సర్లే మనకు వద్దులే ఇంక ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవటం అనేసి మొత్తం మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసామండి. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగడానికి ఇక్కడైతే చాలా బాగుందండి. నాలాగా మీలో ఎవరికైనా ఫొటోస్ పిచ్చి ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, టైంపాస్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎక్కువ రష్ లేదు, కానీ సెకండ్ ఫ్లోర్లో అయితే ఫుల్ రష్ ఉందండి. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఇక్కడికి 10% షాపింగ్ చేయడానికి వస్తే 90% టైంపాస్ చేయడానికే వస్తున్నారండి. ఇక్కడ బెడ్స్ మీద పడుకోవటం, చిన్నపిల్లలు అయితే సోఫాస్ ఎక్కి ఎగరటం, గెంతులు వేయటం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడికి వచ్చి. సో నాలాగా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, ఐకియా చూడని వాళ్ళు ఈ వీడియోలో అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో పాటు న్యాచురల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే ప్రైసే చాలా టూ మచ్గా అనిపించింది. మేము చూడండి ఏం షాపింగ్ చేయకపోయినా మా పిల్లల్ని ఇద్దరిని అందులో ట్రాలీలో వేసుకొని ఎలా తిరుగుతున్నాము. సో మేమైతే అలాగ ఐకియా మొత్తం తిరిగేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయ్యామండి. ఇదండి వీడియో. ఒక ఐఫోన్ కొందామని వెళ్ళేసి 2 ఐఫోన్లు అయితే తీసుకున్నాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.